హలో నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు రాణి. ఉగాది పచ్చడి చేస్తున్నాం. ఈరోజు ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు, కొంచెం తురుముకున్న మామిడికాయ, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, కొంచెం తురుము, కొంచెం సోంపు, వేప పువ్వు, పుట్నాల పప్పు, బెల్లం, కొబ్బరి, చింతపండు, మామిడికాయ. బెల్లం తురుముకోవాలి. ఇలా చింతపండు నానబెట్టుకొని ఇట్లా పులుసు తీసి పెట్టుకోవాలి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇది చింతపండు నానబెట్టుకొని పులుసు చేసి పెట్టుకున్నాను. పులుసు పోసుకోవాలి. కొంచెం చింతపండు అన్నీ ఉంటుంది, చూస్తూ పోసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత నానబెట్టుకోండి. చింతపండు ఎంత నానబెడితే అంత వస్తుంది. కొంచెం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ పోసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన చింతపండు తీసేయాలి. ఇందులో చింతపండు పులుసు పోసుకున్నాం కదా, ఎక్కువ పులుపు ఉంటుంది, అందువల్ల కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి ఎంతైతే పులుపు తెలుస్తుందో మనకు అంత పోస్తుంది. ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు, ఎందుకంటే మామిడికాయ అవన్నీ వేస్తున్నాం కదా, మరి పుల్లగా. ఫస్ట్ మామిడికాయ ముక్కలు. ఇది మా తెలంగాణ స్టైల్. వేరే వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు, మేమైతే ఇలాగే చేసుకుంటాం. తురుము వేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురిమింది, కొబ్బరి ముక్కలు మనకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. మనం పచ్చడి తాగుతుంటే తగులుకుంటూ బాగుంటాయి. ఇది పుట్నాల పప్పు. వేపపు కొంచెం వేసుకోవాలి, మరి చేదు వస్తుంది. ఇప్పుడు బెల్లం మన టేస్ట్కి తగ్గట్టు. బెల్లము కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక పావు కిలో బెల్లం పడుతుంది, పావు కిలో చింతపండుకి. చక్కెరతో అయినా వేసుకోవచ్చు, మనకు ఇష్టం.